హాయ్ ఈరోజు మెగాస్టార్ స్టాలిన్ 2006లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. అసలు నిజం ఏమిటి? ఎవరు చెప్పని కథ. ఇది మెగాస్టార్ చిరంజీవి సినిమా, సందేహమే లేదు. హిట్ అవ్వాలి. కానీ థియేటర్లో ఫ్యాన్స్ నిశ్శబ్దం, ప్రొడ్యూసర్ కళ్ళల్లో భయం, డైరెక్టర్ ముఖంలో అసలు ప్రశ్న ఇదే: స్టాలిన్ ఎందుకు ఫ్లాప్ అయింది? 2006లో చిరంజీవి కెరీర్లో ఇది ఒక కీలక దశ. ముందు వచ్చిన సినిమాలు, ఫ్యాన్ ఫాలోయింగ్, రాజకీయ ఆసక్తి అన్నీ కలిసి మెగాస్టార్ ఇమేజ్ను మరింత పెద్దగా చేశాయి. అలాంటి టైంలో వచ్చిన సినిమా స్టాలిన్. పేరు బలంగా ఉంది, పోస్టర్లు పవర్ఫుల్గా ఉన్నాయి, ట్రైలర్లో డైలాగ్స్ గట్టిగా ఉన్నాయి. అందరూ అనుకున్నారు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అని. కానీ రిలీజ్ తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. స్టాలిన్ కథ ఒక సామాజిక సందేశం మీద నడుస్తుంది. ఒక మనిషి సమాజం కోసం తాను మారడమే కాదు, ఇతరులను కూడా మార్చాలి అనే ఆలోచన. ఒకరు మరొకరికి సహాయం చేస్తే ఆ సహాయం గొలుసులా సాగాలి అనే కాన్సెప్ట్. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ సమస్య అక్కడే మొదలైంది. సినిమా కథ కాదు ఫెయిల్ అయింది, కథ చెప్పే విధానం. 2006లో చిరంజీవి అంటే ఏమిటి? మాస్ ఎలివేషన్, ఫుల్ ఫైట్స్, విస్లీ వర్త్ డైలాగ్స్. కానీ స్టాలిన్లో స్లో నెర్వేషన్, ఎక్కువ సీన్స్, మాస్ మూమెంట్స్ తక్కువ. ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళింది మెగా మాస్ సినిమా అనుకుని బయటికి వచ్చింది. స్టాలిన్ సోషల్ లెక్చర్ అనిపించింది. ఇదే మొదటి దెబ్బ. చిరంజీవి నటనలో ఎలాంటి లోపం లేదు, అతను సిన్సియర్లీతో చేశాడు. ఆయుష్లో ఎమోషన్ ఉంది, డైలాగ్స్లో హానెస్టీ ఉంది. కానీ ఈ కథ చిరంజీవి ఇమేజ్కి సరిపోలేదు. ఆడియన్స్కి కావాల్సింది వేరేది, కానీ స్క్రీన్ మీద కనిపించింది వేరు. అక్కడ డిస్కనెక్ట్ మొదలైంది. స్టాలిన్ పాటలు చెడ్డవి కాదు, కానీ కథ మూడికి సాంగ్స్ సింక్ కాలేదు. సీరియస్ మెసేజ్ సీన్స్ తర్వాత ఒక్కసారిగా రొమాంటిక్ సాంగ్ రావడం ఆడియన్స్ ఇంప్రెషన్ను బ్రేక్ చేసింది. ఆడియన్స్ ఫీల్ అయింది, ఏమిటిది, సినిమా ఏ దిశకు వెళ్తుంది అనే ఆలోచన ఆడియన్స్కి వచ్చింది. సినిమా నిడివి ఎక్కువ, సీన్స్ రిపీటేషన్ ఉంది, షేమ్ మెసేజ్ మళ్ళీ మళ్ళీ చెబుతుంది. మెసేజ్ ఒక్కసారి చెబితే సరిపోతుంది, కానీ సినిమా అదే విషయాన్ని 3 సార్లు చెబుతుంది. ఆడియన్స్ పేషెన్సీ అక్కడే పోయింది. డైరెక్టర్ ఉద్దేశం చాలా మంచిది, కానీ సినిమా అనేది సెమినార్ కాదు, స్పీచ్ కాదు, ఫస్ట్ మీడియం. స్టాలిన్లో మెసేజ్ ఎమోషన్ని డ్యామేజ్ చేసింది. ఆడియన్స్ కనెక్ట్ కాకపోవడానికి ఇది ప్రధాన కారణం. రిలీజ్ టైంలో ఆ టైంలో యూత్ సెంట్రిక్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్ హెవీ మూవీసు, ఫాస్ట్ నరేషన్ ఫిలిమ్స్ ఆడియన్స్ టేస్ట్ మారుతున్న దశ. అలాంటి టైంలో హెవీ మెసేజ్ కమర్షియల్లీ రిస్క్. ఫస్ట్ షో తర్వాత వెస్ట్లీ తక్కువ, రిపీట్ ఆడియన్స్ ఆల్మోస్ట్ జీరో, ఫ్యామిలీ ఆడియన్స్ కన్ఫ్యూజ్, వర్డ్ ఆఫ్ మౌత్ వీక్. సెకండ్ డే నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. బడ్జెట్ భారీగా ఉంది, రిటర్న్స్ తొక్కాయి. ప్రొడ్యూస్ మార్వెల్ డౌన్, చిరంజీవి మెసేజ్కి టెంపరీ డెత్. ఇది ఎవరు ఓపెన్లీ మాట్లాడలేదు, కానీ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సినిమా చెడ్డది కాదు, మెసేజ్ తప్పదు, కానీ రాంగ్ టైమింగ్, రాంగ్ ప్యాకింగ్, రాంగ్ ఎక్స్ప్రెషన్ సెట్టింగ్, ఈ 3 కలిసి ఒక మంచి ఆలోచనను కమర్షియల్ డిజాస్టర్గా మార్చాయి. ఇప్పుడు ఓటీటీ యుగంలో ఇలాంటి కథ, లిమిటెడ్ సిరీస్, షార్ట్ టర్న్ టైం, స్ట్రాంగ్ ఎమోషనల్ యాక్టర్స్తో వస్తే ప్రాబబ్లీ హిట్ అయ్యేది. కొన్ని సినిమాలు తక్షణం గెలవవు, కాలంతో అర్థమవుతాయి. స్టాలిన్ కూడా అంతే. ఆడియన్స్ ఆ రోజు రిజెక్ట్ చేసింది, కానీ ఉద్దేశాన్ని కాదు, ఎక్స్క్యూజ్ని. మీ అభిప్రాయం ఏమిటి? స్టాలిన్ నిజంగా ఫ్లాప్ అవ్వాల్సిన సినిమేనా, లేదా టైం తప్పు అయిందా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి నిజమైన సినిమా కథల కోసం తెలుగు సినిమాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.